BOK 1SONG 361 ఎక్కడ చొచ్చడి దీభవమేదియు గడపల గానము ఉపోద్ఘాతం ఈ సంకీర్తన వైరాగ్య చింతన మరియు శరణాగతి గురించి ప్రబోధిస్తుంది. మనిషి తన శరీర గుణాలను, మనసులోని వికారాలను, అజ్ఞానపు చీకటిని తనంతట తానుగా పోగొట్టుకోలేడని, కాలం కరిగిపోతున్న కోరికలు తగ్గవని అన్నమయ్య ఇందులో వాపోయారు. ఈ సంసార చక్రం నుండి బయటపడటానికి ఏకైక మార్గం దైవ పాదాలను ఆశ్రయించడమేనని నిరూపించారు. తెలుగు సారాంశం: ఈ సంసారం అనే ఊబిలో ఎక్కడ దూరాలో, ఎలా బయటపడాలో దారి తెలియడం లేదు. లోపల తాపత్రయాలనే మంటలు ఎగసిపడుతున్నాయి. మనసులోని వికారాలను అణచడానికి ఏ ఉపాయం దొరకడం లేదు. కోరికలను మాన్పడానికి మందు లేదు. వయసు ఉడిగిపోతున్నా కోరికలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. అజ్ఞానం కళ్ళు గప్పి దారి తెలియకుండా చేస్తుంది. ఆశలనే పాశాలను తెంచే శక్తి లేదు. మమకారాన్ని వదిలే బుద్ధి లేదు. పాపపుణ్యాల మధ్య నలిగిపోయే మనిషికి శ్రీ వెంకటేశ్వరుని పాదాలే శరణ్యం. ఇంగ్లీష్ సమ్మరీ: ఇన్ దిస్ poignant hymn, Annamaya reflects on the helplessness of a soul trapped in the cycle of worldly existence, bhava. He laments that there seems to be no escape from the internal fires of anxiety and desire. He confesses that neither logic nor medicine can cure the mind's distortions or the body's aging cravings. Blinded by ignorance and bound by the ropes of attachment, the individual finds no strength to break free. Ultimately, he concludes that surrendering to the feet of Lord Venkateshwar, the crest jewel of gods, is the only true path to salvation. వివరణాత్మక విశ్లేషణ: పల్లవి ఎక్కడ చొచ్చడి దీభవమేదియు గడపల గానము ఉక్కున పరితాపానల మూదక మండెడివి. భావము: ఈ సంసార ప్రవాహంలో ఎక్కడ ప్రవేశించాలో, దీని అంతం, గడపలు ఎక్కడో ఏమీ తెలియడం లేదు. ఊదకుండానే లోపల పరితాపం అనే అగ్ని, పరితాపానలము అత్యంత వేగంగా ఉక్కున మండుతోంది. వివరణ: సంసారాన్ని ఒక అంతుచిక్కని అడవితో లేదా సముద్రంతో పోల్చారు. లోపల ఉన్న మానసిక ఆందోళనలను ఆర్పడం ఎవరికీ సాధ్యం కావడం లేదు. చరణం 1: హృదయ వికారము మాన్పగా నేతరగును సమకూడదు, మదనానందము చెరుపగా మందేమియు లేదు, పొదలిన దేహగుణంబుల బోనడువుగా గతిగానము, బ్రదికించిన కోరికెలకు బ్రాయము దిరిగినది. భావము: మనసులోని వికారాలను పోగొట్టడానికి ఏ మార్గమూ కనిపించడం లేదు. కామ వాంఛలను, మదనానందము తగ్గించడానికి ఏ మందు లేదు. శరీరంతో పాటు పెరిగిన అలవాట్లను వదులుకోవడానికి దారి లేదు. వయసు, ప్రాయము మళ్ళీపోతున్నా లోపల ఉన్న కోరికలు మాత్రం ఇంకా బ్రతికే ఉన్నాయి. వివరణ: మనిషి ముసలివాడైనా కోరికలు మాత్రం ముసలివి కావని అన్నమయ్య హెచ్చరిస్తున్నారు. చరణం 2: కమలిన యజ్ఞానం బిది కన్నుల ముందరగానదు, తిమిరము పొదిగుని చూడ్కికి దెరువేమియు లేదు, తెమలని యాసాపాసము తెంపగ సత్వము చాలదు. మమకారము వెడలింపగ మతి ఎప్పుడు లేదు. భావము: ముదిరిపోయిన అజ్ఞానం వల్ల కళ్లముందు ఉన్న సత్యం కనిపించడం లేదు. అజ్ఞానమనే చీకటి, తిమిరము కమ్ముకుని దారి, తెరువు తెలియకుండా చేస్తోంది. గట్టిగా అల్లుకుపోయిన ఆశలనే తాళ్లను, ఆశాపాసము తెంచేంత బలం, సత్వము నాకు లేదు. మమకారాన్ని వదిలించుకునే బుద్ధి, మతి ఎప్పుడూ కలగడం లేదు. వివరణ: తన బలహీనతలను గుర్తించినా వాటి నుండి బయటపడలేకపోవడాన్ని ఇక్కడ వర్ణించారు. చరణం 3: దురితంబులు పుణ్యంబులు తొడిబడా నాత్మను బెనగుని, జరగగ శరీరధారికి సత్కర్మము లేదు, తిరువేంకటగిరిపతియగు దేవశిఖామణి పాదము శరణని బ్రదుకుట దప్పను సన్మార్గము లేదు. భావము: పాపాలు, దురితములు, పుణ్యాలు ఆత్మను పెనవేసుకుని ఉన్నాయి. ఈ శరీరంతో మనిషి చేసే పనులలో ఏది మంచిదో ఏది చెడ్డదో తెలియని అయోమయం. ఇవన్నీ దాటాలంటే తిరువేంకటగిరి నాథుడు, దేవతలందరికీ శిరోమణి అయిన ఆ స్వామి పాదాలను శరణు వేడటమే ఏకైక సన్మార్గం. వివరణ: కర్మ మార్గం కన్నా శరణాగతి మార్గం సులభమైనదని, అదే మోక్షానికి రాజమార్గమని అన్నమయ్య ముగించారు. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన మానవ నిస్సహాయత, హ్యూమన్ లిమిటేషన్స్ ను ఎత్తిచూపుతుంది. అపరిమిత కోరికలు, వయసు పెరిగే కొద్దీ దేహం శక్తిని కోల్పోతుంది కాని ఆశలు మాత్రం తగ్గవు.
ఇది ఒక పెద్ద వైరుధ్యం. అజ్ఞాన తిమిరం, జ్ఞానమనే వెలుగు లేకపోతే మనిషికి తన ముక్తి మార్గం కనిపించదు. శరణాగతి రహస్యం. స్వయం కృషితో సంసారాన్ని దాటలేమని తెలిసినప్పుడు భగవంతుడికి ఆత్మనివేదన చేసుకోవడమే సరైన నిర్ణయం. ప్రాణుల నేరమీ గాదిది బహుజన్మ పరంపరచే ఉపోద్ఘాతం. ఈ సంకీర్తన కర్మ సిద్ధాంతం మరియు అన్యదేవతారాధన ఖండన గురించి వివరిస్తుంది. మనిషికి ఏది మంచో ఏది గొప్పదో తెలిసిన ఆచరణలో పొరపాట్లు చేస్తాడు. దీనికి కారణం ఈ జన్మలో చేసే తప్పు మాత్రమే కాదు, గత అనేక జన్మల నుండి వస్తున్న పాప ఫలమని అన్నమయ్య విశ్లేషించారు. రాజ్యాధినేత ఉండగా సేవకులను ఆశ్రయించడం, తీయని పదార్థం వదిలిచేదును కోరుకోవడం వంటి పోలికలు ఇందులో ఉన్నాయి. తెలుగు సారాంశం: మనుషులు చేసే ఈ పొరపాట్లు కేవలం మరి నేరం మాత్రమే కాదు, అనేక జన్మలుగా వస్తున్న పాపఫలం. శ్రీహరి సర్వవ్యాపి అని తెలిసి కూడా మనుషులు అన్య దేవతలను వదలరు. ఇది ఎలా ఉందంటే, దేశాన్ని ఏలే రాజును వదిలి అతని చుట్టూ ఉండే సేవకుల వెంట తిరిగినట్లు ఉంది. యజ్ఞ ఫలాలను స్వీకరించే పరమపురుషుడు ఒక్కడే అని తెలిసి కూడా కొండమీదున్న కల్పవృక్షాన్ని వదిలి దారిలో ఉండే చెట్లను ఆశ్రయించినట్లు అల్పులను కొలుస్తారు. వెంకటేశ్వరుడే పరదైవం అని విన్నా మూర్ఖులు ఆయనను సేవించకుండా తీపిని వదిలి పులుపును, చేదును కోరుకున్నట్లు ప్రవర్తిస్తారు. ఇంగ్లీష్ సమ్మరీ. ఇన్ దిస్ ఇన్సైట్ఫుల్ కాంపోజిషన్, Annamaya attributes human ignorance not just to current flaws but to the accumulated sins of countless past lives. He observes that even though people know Lord Hari is omnipresent, they continue to worship lesser deities. He uses three powerful analogies. It is like ignoring the king to serve his lowly attendants, like ignoring the wish-fulfilling tree, Kalpavriksha, on a mountain to settle for ordinary shrubs at the base, and like rejecting a sweet dish in favor of sour or bitter tastes. He concludes that Lord Venkateshwar is the ultimate treasure within the soul, yet the ignorant fail to seek him. వివరణాత్మక విశ్లేషణ. పల్లవి ప్రాణుల నేరమీ గాదిది బహుజన్మ పరంపరచే ప్రాణులు చేసిన తమ పాపఫలముగాని భావము జీవుల యొక్క ప్రస్తుత తప్పు మాత్రమే కాదు, ఇది అనేక జన్మల పరంపరగా వస్తున్న తమ పాపకర్మల ఫలమే ఈ అజ్ఞానానికి కారణం. వివరణ. మనిషికి మంచి బుద్ధి పుట్టకపోవడానికి కారణం గత జన్మల సంస్కారమని వాసనలు అన్నమయ్య తాత్వికంగా వివరించారు. చరణం 1. హరి సకల వ్యాపకుడని అందరూ జెప్పుగా నెరిగియు పరదైవంబుల గొలువుక పాయరు మానవులు. నరపతి భూమేలగ భూవరు భజింపగనొల్లక పరిసరవర్తుల బెంబడి బనిసేసిన ఎట్లు. భావము: శ్రీహరి అంతటా వ్యాపించి ఉన్నాడని అందరూ చెబుతుండగా విన్నా మనుషులు ఇతరతర చిన్న దేవతలను కొలవడం మానరు. ఇది ఎలా ఉందంటే, దేశాన్ని పరిపాలించే చక్రవర్తి నరపతి ఉండగా ఆయనను సేవించడం ఇష్టం లేక ఆయన చుట్టూ తిరిగే సామాన్య సేవకుల, పరిసరవర్తుల వెనుక పనులు చేసినట్లు ఉంటుంది. వివరణ. పరమాత్మను వదిలి అల్పజ్ఞాల కోసం అల్పులను ఆశ్రయించడం వ్యర్థమని భావం. చరణం 2. పొందుకు తమ చేసిన పూజలు రుక్కులు గైకును అందముగా పురుషోత్తము డాతడే కలడనియు అందరు నెరిగియు ఇతరుల జెందుదురున్నత శైలము నందక చేరువ తరువుల నందుకొనిన ఎట్లు. భావము: యజ్ఞయాగాదులలో చేసే పూజలను, వేద మంత్రాలను, రుక్కులు స్వీకరించే పురుషోత్తముడు ఒక్కడే అని తెలిసి కూడా జనం ఇతరులను ఆశ్రయిస్తారు. ఇది ఎలా ఉందంటే, ఎత్తైన కొండ మీద ఉన్న దివ్య వృక్షాన్ని, కల్పవృక్షం, అందుకోలేక కొండ కింద అందుబాటులో ఉన్న మామూలు చెట్లను పట్టుకుని తృప్తి పడినట్లు ఉంది. వివరణ. మోక్షాన్నిచ్చే పరమాత్మ ఉన్నత స్థితిలో ఉండగా సామాన్య కోరికల కోసం వెతుకడం అజ్ఞానం. చరణం 3. శ్రీ వెంకటపతి ఒక్కడే చెప్పగా జగములకెల్లను దైవము నాతుమలోపలి ధనమనగా వినియు సేవింపరు పామరుల్లీ దేవుని మధురంబొల్లక వావిరి పులుసులు చేదులు వలెనని కొనునట్లు. భావము: లోకానికంతటికీ శ్రీ వెంకటేశ్వరుడే దైవమని, ఆయన మన అంతరంగంలో ఉన్న గొప్ప సంపద, ధనము అని విన్నా కూడా అజ్ఞానులు, పామరులు ఆయనను సేవించరు. ఇది ఎలా ఉందంటే, అత్యంత మధురమైన పదార్థం తీపి ఇష్టం లేక కావాలని పులుపును, చేదును కోరి తెచ్చుకున్నట్లు ఉంటుంది. వివరణ. భగవంతుని నామం మధురం, సంసార విషయాలు పులుపు,
చేదు వంటివి. మనిషి తన అలవాటు వల్ల కష్టాలనే కోరుకుంటున్నాడు. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన వివేక చూడామణి వంటిది. పాపఫలం: అజ్ఞానానికి కారణం పాపం. పాపం నశిస్తేనే పరమాత్మపై దృష్టి మళ్ళుతుంది. అధిపతి వర్సెస్ సేవకుడు: మూల శక్తిని వదిలి ఉపశక్తుల వెంట వెళ్లడం వల్ల సమయం వృధా అవుతుందే తప్ప శాశ్వత ప్రయోజనం ఉండదు. రుచి భేదం: ఆధ్యాత్మిక ఆనందం మధురం, ప్రాపంచిక సుఖాలు చేదు. కాని మాయలో ఉన్న జీవుడికి చేదు మీదనే మక్కువ ఎక్కువ. ఘోరదురితములచే గుణవికారములచే ఉపోద్ఘాతం: ఈ సంకీర్తన ఆత్మ నివేదన మరియు మోక్ష మార్గ అన్వేషణ గురించి తెలుపుతుంది. ఘోరమైన పాపాలు: మనసులోని వికారాల వల్ల కలిగే అయోమయాన్ని అన్నమయ్య ఇందులో వ్యక్తపరిచారు. భగవంతుని మహిమ తెలిసినా ఆచరణలో లోపాలు ఉన్నప్పుడు గతి ఏమిటి అని ప్రశ్నిస్తూ పరమాత్మ జ్ఞానం కలగని వానికి విముక్తి లేదని హెచ్చరిస్తున్నారు. తెలుగు సారాంశం: భయంకరమైన పాపాల వల్ల, స్వభావంలోని వికారాల వల్ల ఈ విధంగా కష్టపడుతున్న నాకు అసలైన మార్గం, తెరువు ఏది? లోకారాధ్యుడైన శ్రీహరిని తెలుసుకోలేని వాడికి ముక్తి మార్గం ఎలా దొరుకుతుంది? అంతటా నిండిన ఆ పరమపురుషుని తన హృదయంలో నిలుపుకోని వానికి గతి ఏది? శ్రీవేంకటేశ్వరుని తలచిన తర్వాత కూడా లౌకిక సుఖాలను అసహించుకోని వారికి, ఆయన మహిమ తెలిసి కూడా ఇంకా అజ్ఞానంలో ఉండేవారికి సరైన దారి ఏది? ఇంగ్లీష్ సమ్మరీ: ఇన్ దిస్ సోల్ఫుల్ ఇంట్రోస్పెక్షన్, Annamaya laments his entanglement in sins and psychological distortions. He repeatedly asks, what is the way out for someone who fails to recognize Lord Hari as the supreme ruler and the indweller of all beings? He questions the fate of those who, despite thinking of Lord Venkateshwar, do not develop a distaste for worldly pleasures. He critiques a half-hearted wisdom that understands God's greatness yet fails to act upon it. వివరణాత్మక విశ్లేషణ: పల్లవి ఘోరదురితములచే గుణవికారములచే నీరీతిబడు నాకు నేది తెరువు భావము: భయంకరమైన పాపాల, ఘోరదురితములు వల్ల, మనసులోని వికారాల, కోప, తాప, మోహాదులు వల్ల ఈ విధంగా సంసారంలో పడి కొట్టుమిట్టాడుతున్న నాకు ఇక విముక్తి మార్గం, తెరువు ఏది? వివరణ: మనిషి తన కష్టాలకు కారణం తన పాపాలేనని గుర్తించినప్పుడు కలిగే ఆవేదన ఇందులో కనిపిస్తుంది. చరణం 1: హరి జగన్నాథు లోకారాధ్యు నెరగనేరని వానికేది తెరువు? పరమపురుషుని జగద్భరితు నంతర్వ్యాప్తి నిరవుకొలుపని వానికేది తెరువు? భావము: ఈ జగత్తుకు నాథుడు, లోకమంతా పూజించే శ్రీహరిని తెలుసుకోలేని వాడికి ఇక దారి ఏముంటుంది? సకల విశ్వాన్ని తనలో నింపుకున్న జగద్భరితుడు ఆ పరమాత్మ అంతటా ఉన్నాడని తెలిసికూడా తన అంతరంగంలో ఆయనను స్థిరంగా నిలుపుకోని వాడికి గతి ఏది? వివరణ: భగవంతుడు బయట ఎక్కడో లేడు, మన లోపలే ఉన్నాడని గుర్తించడమే నిజమైన జ్ఞానం. ఆ గుర్తింపు లేనిదే మోక్షం లేదు. చరణం 2: శ్రీ వెంకటేశు దలచిన వెనక సకలంబు నేవగింపని వారికేది తెరువు? దేవోత్తముని మహిమ దెలిసి తెలియగలేని ఈ వివేకంబునక నేది తెరువు? భావము: శ్రీ వెంకటేశ్వరుని నామాన్ని స్మరించిన తర్వాత కూడా ప్రాపంచిక విషయాల పట్ల రోత, ఏవగింపు కలగని వారికి ముక్తి మార్గం ఎలా దొరుకుతుంది? ఆ దేవదేవుని మహిమ అంతా తెలిసినట్లే ఉండి మళ్ళీ ఏమీ తెలియనట్లు ప్రవర్తించే ఈ అరకొర జ్ఞానానికి, వివేకానికి పరిష్కారం ఏది? వివరణ: భక్తి అనేది కేవలం మాటల్లో ఉండకూడదు, అది వైరాగ్యాన్ని ప్రసాదించాలి. దైవం తెలిసినా ఇంకా లోకపు ఆశల్లో మునిగి ఉండటం వివేకహీనతే అవుతుంది. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన జ్ఞాన వైరాగ్యాల అవసరాన్ని నొక్కి చెబుతుంది. అంతర్వ్యాప్తి: దేవుడు అంతటా ఉన్నాడని చెప్పడం సులభం, కాని ఆయనను మనసులో నిరవుకొలుపడం, స్థిరపరచుకోవడం కష్టం. అది లేకపోతే మోక్షం దొరకదు. ఏవగింపు, డిటాచ్మెంట్ నిజమైన భక్తికి గుర్తు. లౌకిక విషయాల పట్ల విరక్తి కలగడం. భక్తి ఉంది కాని ఆశలు పోలేదు అంటే అది పరిపూర్ణమైన భక్తి కాదు. తెలిసి తెలియని వివేకం: చాలామందికి దేవుడు గొప్పవాడని తెలుసు, కాని ఆ తెలివి వారి ప్రవర్తనను మార్చదు. అన్నమయ్య అటువంటి స్థితిని తీవ్రంగా విమర్శించారు. ఏ పనులు చేసినా నిటువలనే పో,
ఉపోద్ఘాతం. ఈ సంకీర్తన భక్తి ప్రాధాన్యత గురించి ప్రబోధిస్తుంది. మనిషి ఎన్ని పనులు చేసినా, ఎన్ని దానధర్మాలు చేసినా, ఎంతగా చదువుకున్నా, వాటి వెనుక భగవన్నామ స్మరణ లేకపోతే అవన్నీ ప్రయోజనం లేని పనులవుతాయని అన్నమయ్య హెచ్చరిస్తున్నారు. ఏ పని చేసినా అది పరమాత్మకు అంకితం కావాలన్నదే ఈ కీర్తన సందేశం. తెలుగు సారాంశం: ఏ పనులు చేసినా అవి భగవదర్పితం కావాలి. దైవచింతన లేని పని ఏటిలో వేసిన పైరు వంటిది, వృధా. హరికథల మీద ఆసక్తి కలగడం అనేది పూర్వ జన్మ తపఃఫలం. భక్తి లేని తపస్సు నీటి మీద వ్రాత వంటిది. నారాయణ భక్తి లేని దానం వృధా. అది రోకలిలో వేసి దంచిన చింతపండు వంటిది. వెంకటేశ్వరుడే దైవమని చదివే చదువే నిజమైన చదువు. అది లేని చదువులను రాక్షసులు, అసురులు చదివిన చదువుల వంటివే. ఇంగ్లీష్ సమ్మరీ: ఇన్ దిస్ టీచింగ్, Annamaya asserts that any endeavor, be it penance, charity, or education, is futile if it is not rooted in devotion to God. He uses vivid analogies. Work without devotion is like a crop planted in a river, and pet love for God is like writing on water. True education is realizing that Lord Venkateshwar is the supreme deity. Any other learning, devoid of this essence, is likened to the hollow knowledge of demons. వివరణాత్మక విశ్లేషణ. పల్లవి: ఏ పనులు చేసినా నిటువలనే పో, ఈ పనికి జోరని పని ఏటిలో పైరు. భావము: మనిషి ఏ పనులు చేసినా అవి భగవత్ సంబంధమై ఉండాలి. ఆ దైవచింతన లేని పనులు, ఈ పనికి జోరని పని, ప్రవహించే ఏటిలో, నదిలో వేసిన పైరు వంటివి. వరణ: నదిలో విత్తనాలు చల్లితే అవి కొట్టుకుపోతాయి కాని పంట పండదు. అలాగే భక్తి లేని కర్మలు మోక్షాన్ని ఇవ్వవు. చరణం 1. హరికథల మీది ప్రియమబ్బు నా తొంటి తమ పరిపక్వమగు దపహఫలముగాక, గరిమె నివి లేకున్న గల కాలములు జేయు, నిరతంపు దపమెల్ల నీటిలో వ్రాత. భావము: హరికథల మీద ఇష్టం కలగడం అనేది సాధారణ విషయం కాదు. అది పూర్వ జన్మలలో చేసిన తపస్సు పండినప్పుడు కలిగే ఫలం. అటువంటి భక్తి లేకుండా ఎంతకాలం తపస్సు చేసినా అది నీటిమీద వ్రాత వంటిది, వెంటనే చెరిగిపోతుంది. వివరణ: దైవనామం మీద ప్రేమ లేని తపస్సు వల్ల ఏ ప్రయోజనమూ ఉండదని భావం. చరణం 2. నారాయణుని భక్తి ననిచెనా ధనమెల్ల, బారజల్లిన దానఫల మదియపో, కోరి ఇవి లేకున్న కోటి దానములైన, పేరుకుని వరత గలపిన చింతపండు. భావము: నారాయణ భక్తితో కూడి ఉంటేనే మనం చేసే దానానికి ఫలితం ఉంటుంది. అది లేకుండా ఎన్ని కోట్ల దానాలు చేసినా అది రోకలి పోటులో వరత కలిపిన చింతపండు వంటిది. అంటే అది ఏ రుచిని, ప్రయోజనాన్ని ఇవ్వదు, వృధాశ్రమ. వివరణ: దానం చేసేటప్పుడు అహంకారం ఉండకూడదు, భగవంతుడే ఇస్తున్నాడనే భావన ఉండాలి. చరణం 3. వదలకిటు వెంకటేశ్వరుడే దైవంబనుచు, చదువగలిగిన మంచి చదువదియపో, పదిలముగా నీవిధము పట్టియకుండినను, చదువులు అసురులు మున్ను చదివేటి చదువు. భావము: నిరంతరం వెంకటేశ్వరుడే పరదైవం అని తెలుసుకుని చదివే చదువే నిజమైన విద్య. ఈ రహస్యాన్ని పట్టుకోలేకపోతే ఆ చదువులన్నీ పూర్వం హిరణ్యకశిపుడు వంటి రాక్షసులు, అసురులు చదివిన చదువుల వంటివే అవుతాయి. వివరణ: రాక్షసులకు విద్య ఉంటుంది కాని వినయం, భక్తి ఉండవు. అటువంటి విద్య లోకానికి కీడు చేస్తుంది. భక్తితో కూడిన విద్యే ముక్తినిస్తుంది. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన కర్మయోగం మరియు జ్ఞానయోగం రెండింటికీ భక్తియే ప్రాణమని చెబుతుంది. లక్ష్యశుద్ధి, పని ముఖ్యం కాదు, ఆ పని వెనుక ఉన్న ఉద్దేశ్యం ముఖ్యం. దైవప్రీతి లేని పని వృధాశ్రమ. విద్య, వినయం కేవలం పుస్తక జ్ఞానం చదువు కాదు. పరమాత్మను గుర్తించడమే పరమ విద్య. సా విద్యాయా విముక్తయే. పూర్వపుణ్యం, భక్తి మార్గంలోకి రావడం అనేది దైవకృప మరియు పూర్వ జన్మల పుణ్యఫలం. అణురేణు పరిపూర్ణుడైన శ్రీవల్లభుని ఉపోద్ఘాతం. ఈ సంకీర్తన వైష్ణవ ధర్మం మరియు బ్రాహ్మణ్య లక్షణం గురించి వివరిస్తుంది. కేవలం జన్మతః వచ్చేది బ్రాహ్మణ్యం కాదని, అణువణువునా నిండి ఉన్న పరమాత్మను గుర్తించి నిరంతరం హరి నామస్మరణలో ఉండేవారే నిజమైన బ్రాహ్మణులని అన్నమయ్య ఇందులో ప్రబోధించారు.
భాగవత పురాణాల సారాన్ని పిండి ఇందులో కుమ్మరించారు. తెలుగు సారాంశం: అణువు నుండి బ్రహ్మాండం వరకు అంతటా నిండి ఉన్న ఆ శ్రీ మహావిష్ణువును కునియాడేవారే నిజమైన బ్రాహ్మణులు. సంధ్యావందనం వంటి నిత్యకర్మలను కూడా హరి నామంతోనే చేసేవారు. హరి మంత్రమే వేదంగా భావించేవారే ఉత్తములు. ఏ వస్తువును చూసినా అందులో హరిని దర్శించేవారు. శ్రీకృష్ణుడే దైవమని నమ్మే పావనులు నిజమైన బ్రాహ్మణులు. తమ ఆత్మలో నారాయణుని స్థిరంగా నిలుపుకుని వెంకటగిరీశ్వరుని పాదాలను సేవించేవారే శ్రేష్ఠులు. ఇంగ్లీష్ సమ్మరీ: ఇన్ దిస్ ప్రొఫౌండ్ హిమ్, Annamaya redefines the identity of a true Brahman. He asserts that a Brahman is not defined by birth, but by their devotion to the Lord, who is omnipresent, from an atom to the vast universe. Those who perform their daily rituals in the name of Hari, who see God in everything they encounter, and who firmly establish Lord Narayana in their souls are the real Brahmans. He concludes that the true servants of Lord Venkateshwar are the pure-hearted ones. వివరణాత్మక విశ్లేషణ: పల్లవి అనురేణు పరిపూర్ణుడైన శ్రీవల్లభుని బ్రణతించు వారువో బ్రాహ్మలు. భావము: అణువులోనూ, మైక్రో పరమాణువులోనూ, మ్యాక్రో అంతటా నిండి ఉన్న శ్రీ మహాలక్ష్మిపతిని శ్రీవల్లభుడు ఎల్లప్పుడూ స్తుతించేవారే, ప్రణతించువారు నిజమైన బ్రాహ్మణులు. వివరణ: భగవంతుని సర్వవ్యాపకత్వాన్ని గుర్తించడమే బ్రాహ్మణ్యానికి మొదటి మెట్టు. చరణం 1: హరి నామములనే సంధ్యాది విధిలోనరించు పరిపూర్ణ మతులువో బ్రాహ్మలు. హరిమంత్ర వేద పారాయణులు, హరిభక్తి పరులైన వారువో బ్రాహ్మలు. భావము: తమ నిత్య కృత్యాలైన సంధ్యావందనాది కర్మలను హరి నామస్మరణతోనే పూర్తి చేసే నిశ్చల బుద్ధి గలవారు బ్రాహ్మణులు. హరి నామమే మంత్రంగా, వేద పారాయణంగా భావిస్తూ నిరంతరం భక్తిలో మునిగి ఉండేవారే ఉత్తములు. వివరణ: కర్మకాండల కంటే ఆ కర్మలలో దైవ చింతన ఉండటం ప్రధానమని భావం. చరణం 2: ఏమి చూచినను హరి ఇన్నిటా గలడనుచు భావించు వారువో బ్రాహ్మలు. దేవకీ నందనుడే దేవుడని మతి దెలియు పావనులు వారువో బ్రాహ్మలు. భావము: బాహ్య ప్రపంచంలో ఏ వస్తువును చూసినా అది భగవంతుని రూపమేనని, సర్వం విష్ణుమయం జగత్ భావించేవారు బ్రాహ్మణులు. దేవకీ పుత్రుడైన ఆ శ్రీకృష్ణుడే ఏకైక దైవమని మనసులో దృఢంగా నమ్మే పవిత్రులు వారే. వివరణ: ఇది అద్వైత భావనతో కూడిన విశిష్టాద్వైత భక్తి. ఎదుటివారిలో దైవాన్ని చూడటం గొప్ప సంస్కారం. చరణం 3: ఆదినారాయణుని ననయంబు తమ యాత్మ బాదుకొలిపినవారు బ్రాహ్మలు. వేదరక్షకుడైన వెంకటగిరీశ్వరుని పాద సేవకులవో బ్రాహ్మలు. భావము: ఆది నారాయణుని ఎల్లవేళలా అనయంబు తమ హృదయాల్లో స్థిరంగా నాటుకున్నవారు, పాదుకొలిపినవారు బ్రాహ్మణులు. వేదాలను రక్షించే ఆ వెంకటేశ్వరుని పాదాలను సేవించేవారే నిజమైన బ్రాహ్మణులు. వివరణ: బాహ్య వేషధారణ కంటే అంతఃకరణలో దైవాన్ని నిలుపుకోవటం, దైవానికి సేవకుడిగా జీవించడమే పరమార్థమని అన్నమయ్య ముగించారు. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన గుణబ్రాహ్మణ్యం గురించి ప్రబోధిస్తుంది. సార్వత్రిక ధర్మం: భగవంతుని పట్ల అనన్య భక్తి ఉన్న ఎవరైనా బ్రాహ్మణులే అని అన్నమయ్య అంతరార్థం. ఇది సమాజంలో ఉన్న వివక్షను తొలగించే ఒక విప్లవాత్మక భావన. అనన్య భక్తి: సంధ్య వార్చినా, వేదం చదివినా అది హరి కోసమే కావాలి. హరి అంటే పాపాలను హరించేవాడు. ఆ హరిని మర్చిపోయి చేసే ఏ కర్మ అయినా నిష్ప్రయోజనం. ఆత్మారామత్వం: దైవాన్ని గుడిలో కంటే తన ఆత్మలో, హృదయంలో దర్శించేవాడు జ్ఞాని.